రేపు ఏపీ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు, భీమవరం నియోజకవర్గాల్లో సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ పటిష్ట నిఘా పెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఈ కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహించనున్నారు. అదేవిధంగా భీమవరంలో 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే భీమవరంలో 2 చోట్ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ, ఈ 2 చోట్ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో 4 నియోజకవర్గాలకు సంబంధించి నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు ఈ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం 3 అసెంబ్లీ సెగ్మెంట్లో భీమవరం, ఉండి, తాడేపల్లిగూడ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. గోపాలపురం, నిడదవోలుతో పాటు మరో నియోజకవర్గం ఉన్నాయి. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అసలు కౌంటింగ్ ఏ విధంగా వ్యవహరించారు సిబ్బంది, అదేవిధంగా ఏ విధంగా కౌంటింగ్ సంబంధించి ఎవరైనా ప్రశ్నలు లేవనైతే వాటికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, మొత్తం ఈ ప్రక్రియ అంతా ఏర్పాటు చేశారు. ఈ 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏలూరు లోక్సభ, నర్సాపురం లోక్సభ స్థానానికి సంబంధించి ఏలూరులోనే, అటు నర్సాపురం సంబంధించి భీమవరంలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని ప్యారలల్గా అటు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, అదేవిధంగా ఇటు 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ఆ 14 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చర్యలు చేపట్టారు. అదేవిధంగా పార్లమెంట్ సంబంధించి కూడా 14 టేబుల్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 28 టేబుల్ ఏర్పాటు చేసినట్లు అవుతుంది ఒక్కొక్క నియోజకవర్గానికి. అదేవిధంగా ఈవీఎం సంబంధించి, అదేవిధంగా మనం చూడొచ్చు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాతనే ఈవీఎంలు లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఏజెంట్లకు కూడా స్పష్టమైన, ఎవరైతే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలకు సంబంధించి ఏజెంట్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు. ఏజెంట్లు ఎవరు ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లోపల తీసుకురావడానికి అయితే వీల్లేదు. కేవలం పెన్ను లేదా పెన్సిల్ లేదా అంతే వైట్ పేపర్, ఈ 2 మాత్రం తీసుకురావాల్సి ఉండేది. మనం చూస్తున్నాం ఇక్కడ ఏలూరు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ భారీ స్థాయిలో మొత్తం సిబ్బంది తరలి వస్తున్నారు. ఈ కౌంటింగ్ సంబంధించి శిక్షణ కార్యక్రమం ఈరోజు సాయంత్రం పూర్తవుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే సిబ్బందికి మాత్రం ఇక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. లోకల్గా ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఉదయం 6 గంటలకి విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. సామాన్యులు ఎవరు ఇక్కడికి రాకుండా ఉండడానికి వీలుగా చర్యలు చేపట్టారు. మొదటి బ్యారికేడ్ ఏదైతే ఉందో ఆ బ్యారికేడ్ దగ్గర అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. తర్వాత 2-3 గేట్ల దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నుంచి మద్యం షాపులను బంద్ చేయనున్నారు. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా మొత్తం 144 సెక్షన్ విధించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీలు కానీ లేకపోతే ఇంటర్వ్యూలు కానీ వీటన్నింటినీ పూర్తిగా నిషేధించడం మనకి తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం కౌంటింగ్ సంబంధించి అయితే పూర్తి స్థాయిలోనే ఇక్కడ ఏర్పాట్లు అయితే సాగుతున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2-3 గంటలకల్లా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువరించడానికి అయితే అధికారులు దాన్ని సన్నాహాలు చేస్తారు. మొదట అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎం లెక్కింపు, తర్వాత మొత్తం మీద మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికల్లా మొత్తం పూర్తిగా కౌంటింగ్ పూర్తి అయ్యేలా అధికారులు అయితే చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, అదేవిధంగా ఎస్పీ మేరీ ప్రశాంత్ వీళ్ళందరూ అయితే మొత్తం పూర్తిస్థాయిలో ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు.